మీ అందరికీ స్వాతంత్రం వచ్చిందయ్యా, మా పోట్లవర్తికి స్వాతంత్రం రాలే. నేను గర్వంగా చెప్తున్నా, మాకు రాలే స్వాతంత్రం. ఎవరైనా, ఏ అధికారైనా, ఏ రాజకీయ నాయకుడైనా ఒక నెల వచ్చి మా ఊర్లో సంసారం చేయండి, ఒక ఇల్లు బాడెక్కి తీసుకొని కాపురం ఉండి చూడండి అయ్యా. మీ అందరికీ నేను చెప్తానా, బడుగు బలహీన వర్గాల పార్టీ కూటమి పార్టీ అంటారు. నేను ఈరోజు కూటమి పార్టీని అడుగుతున్నాను, నేను కూటమిలో కార్యకర్తనే కదా, కానీ మేము రాజకీయంగా రాలే ఇక్కడికి, గ్రామస్తునిగా వచ్చి అడుగుతున్నా. కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన వాళ్ళకి పెద్దపీట అన్నారు, మా ఊర్లో ఏ పీట వేసినారు తెలుసా? మీరు ఏవైతే 294 ఇల్లులు 1999 2004 మధ్యలో ఇల్లులు కట్టించిందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అప్పుడు టీడీపీ, ఆ ఇళ్ళ పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదయ్యా. ఏదైతే బీసీలకు ఇల్లులు కట్టించారో, ఇల్లు లేని వారికి 294 మంది ఎమ్మెల్యేలకు గాను 294 ఇల్లులు కట్టించారు అప్పుడు శాంక్షన్ చేసి. ఆ ఇల్లు కట్టిన వాళ్ళకు ఇప్పటి వరకు ఇంటి పత్రం ఇవ్వలేదయ్యా. ఇంటి పత్రం ఇస్తే హౌసింగ్ లోన్లు పెట్టుకొని వాళ్ళ జీవితాలను ముందుకు పోతాయి కదా, కానీ ఇవ్వలే. ఎందుకు? ఇస్తే నా మాట వినరు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఆయన కాదని వేరే లీడర్ దగ్గరికి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా పోట్లవర్తి నుంచి వాని ఇంటికి బీగం వేయండిరా. ఫస్ట్ ఆయనకు వచ్చే మాట వాని ఇంటికి బీగం వేయండిరా. రెండో పదము స్టేషన్లో కేసు. ఈయన వాడుకున్నట్టు ఉపయోగించుకున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ను ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే ఎవరు ఉపయోగించుకోరు.